అంశుమన్ అమర జవాను సియాచిన్లో అంటే నో మ్యాన్ జోన్ అంటారు. అక్కడ అసలు ప్రజలు ఉండేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక సియాచిన్లో ప్రమాదవశాత్తు టెంట్ కాలిపోవడంతో ఆయన ప్రాణాలు పోతే ఆయనకు కీర్తి చక్ర ఇస్తే కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తి ఆయన భార్య కీర్తి చక్ర తీసుకోవడానికి ఒప్పుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డు ఇస్తుంటే ఈయన అంశుమన్ అమర జవాను ఆయన భార్య బీయింగ్ ఏ సోల్జర్ ఈజ్ ఈజీ బట్ బీయింగ్ ఏ సోల్జర్స్ వైఫ్ ఈజ్ డిఫికల్ట్. సోషల్ మీడియాలో ఆమె ఫోటో పోస్ట్ చేసి ఆమెకు పాపం ఏడుపు వస్తుందని ఒక వ్యక్తి అమర జవాన్ భార్యను చూస్తుంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు పెళ్ళైన కొద్ది రోజులకో ఒక నెలలకో అతను చనిపోతే ఆయనకు కీర్తి చక్ర అవార్డు ఇస్తే ఆయన భార్య ఫోటోను చూసి పాపం అర్జున్ సింగ్ అనేటువంటి వ్యక్తి పోస్ట్ చేస్తే దాని కింద ఓడు అహ్మద్ కే అని అహ్మద్ కిడ్నీ క్యూట్ హే మేరే ఇంకేదో గలీజ్ మాట. ఇట్లాంటి నీచులు ఉన్నారు. వాడిని తీసుకుపోయి సియాచిన్లోకి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి. వీడోడు అహ్మద్ అనేటోని సియాచిన్లోకి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి. ఇంకొకసారి నా కొడుకు కూడా ఇట్లా జవాన్లను కించపరిచేటువంటి సినిమాలలో కూడా జవాన్ ఎక్కడో ఉంటే జవాన్కు సంబంధించిన కుటుంబాన్ని వెకిలిగా సినిమాలలో తీస్తుంటారు. ఈ దేశం కోసం వాళ్ళెవరో దేశ భద్రత కోసం బార్డర్లలో ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటే సస్తారో బతుకుతారో తెలియదు. ఈ దేశంలో ఇవాళ మనం ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే పాకిస్తాన్ కుక్కలు ఇవాళ మన దేశం మీద దాడి చేయలేవట్లంటే కారణం జవాన్లు, ఈ రోజున్నటువంటి వీరులు. వాళ్లకు సంబంధించినటువంటి పోస్టుల మీద ఎవడైతే ఇంత దారుణంగా వివరించారు. ఈ అహ్మద్ అనేటోని అరెస్ట్ చేసి జైలు వేసి దయచేసి వాడిని మేపకండి, లేకపోతే వాడేదో క్షమాపణ చెప్పినా అని చెప్పగానే కరిగిపోకండి. వాడిని సియాచిన్ తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలి. వానికి ఒక గన్ ఇచ్చి పోయి ఆ తీవ్రవాదుల దగ్గర కాల్చిరారానికి దమ్ముంటే అని చెప్పి రావాలి. అట్లయితేనే నా కొడుకులకు బుద్ధి వస్తుంది. ఎవడైనా సరే జవాన్లను కూడా వాడోడొస్తాడు విదేశీ సిద్ధాంతంతో వచ్చి అమర జవాన్లు కూడా వాళ్ళ పొట్టకుట్టి కోసం ఉద్యోగం చేస్తాడు. నీకు కూడా జీతం ఇస్తారు, పోయి చేయిపోరా భయ్ దమ్ముంటే. ఇట్లాంటి కుక్కల కొడుకులను కాల్చినా తప్పలేదు. ఈ దేశానికి ఈ భారతదేశానికి వాళ్ళంతా బరువు. ఈ భూమి మీద బతికే ఉండొద్దు వాడు. ఇట్లాంటిదే గతంలో ఏం జరిగిందంటే బిపిన్ రావత్ గారు చనిపోయారు. బిపిన్ రావత్ గారు సిడిఎస్ మొత్తం సైన్యాలన్నిటికీ ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్. ఆయన ప్రమాదవశాత్తు చనిపోతే ఆయనకు ఎవరెవరు వీళ్ళంతా ఈ విదేశాలకు పుట్టిన కొడుకుల వీళ్ళంతా భారతదేశంలో ఉండి ఇవన్నీ ఎమోజీలన్నీ అవే పెట్టారు. అన్నీ నవ్వుకుంటూ పెట్టినటువంటి ఎమోజీలు ఇవన్నీ. భారతదేశంలో ఉండేటోళ్ళు మళ్ళీ వేరే దేశంలో ఉండేటోడో పాకిస్తానోడో పెట్టినది కాదు, వీళ్ళంతా భారతదేశంలో ఉన్నోళ్ళు. మరి ఈ విషయంలో ఇట్లా ఎమోజీలు ఎవడైతే పెట్టిండో వాడిని వెతికి వాళ్ళ ఊర్లలోకి పోయి వాడిని తీసుకొచ్చి మళ్ళీ బిపిన్ రావత్ ఎక్కడైతే చనిపోయారో ఆ బిపిన్ రావత్ చచ్చిపోయిన దగ్గర పోయి ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రోజు కేంద్ర సర్కార్కు లేకుండేనా? అట్లయితేనే వీళ్ళకు బుద్ధి వస్తుంది. వాళ్ళంతా బతకాల ఈ దేశంలో ఉంటే కొన్ని భద్రత, ఈ దేశం మీద ప్రేమ లేకపోతే ఈ దేశంలో బతకడం కష్టమరా నాయన అని. ఈ దేశమేమో ఇజ్రాయెల్కు మద్దతు తెలుపుతుంటే వాడెవడో పలస్తీనాకు మద్దతు తెలిపేట వాళ్ళందరినీ కాల్చి చంపొద్దు. ఇవాళ వీళ్ళు కూడా ఈ బిపిన్ రావత్ అందరినీ కూడా మళ్ళీ ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది, ఏం ప్రజాస్వామ్యం ఆయన అవసరమే లేదు. ఇట్లా దేశ భద్రత కోసం చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్ చచ్చిపోతే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అతను సిడిఎస్ చనిపోతే ఇట్లా వెకిలి చేష్టలా వీళ్ళు పెట్టినాయి. ఇడోడు ఆయన పోస్ట్ పెడితే ఆయన కింద ఉన్నటువంటి నవీనోళ్ళు 35 మంది ఈ పోస్టులు అహ్మద్, అకీబు, మొహమ్మను, ఠాకూర్, షోబాబు, ఎస్ఎం ఎవడైనా సరే ఎవడైనా సరే వీళ్ళందరినీ వీళ్ళ పోస్టులు చూడండి. ఆర్మీ హెలికాప్టర్లో క్రాష్ అయిపోతే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి అధికారి, రక్షణ అధికారి, చీఫ్ అతను
అన్ని దళాలకు ముఖ్యమైనటువంటి అధికారి చనిపోతే ఈ దేశంలో ఉండి దేశం నీళ్ళలాగి ఈ దేశంలో బతికేటువంటి కుక్కల కొడుకులను తీసుకుపోయి అక్కడనే ఎన్కౌంటర్ చేయదు ఆ రోజు. అందుకే మోడీకి ఓట్లు తక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే ఇట్లనే భయం లేకుండా పోతుంది ఒక్కొక్కరికి. ఈ దేశానికి సంబంధించినటువంటి అంశం విషయంలో వాడు జర్నలిస్ట్ అయినా మీడియా అయినా సరే దేశానికి సంబంధించి వెకిలి రాతలు రాస్తే వెకిలి చేష్టలు చేస్తే ఆ నా కొడుకులను తీసుకుపోయి కుక్కను కొట్టినట్టు కొట్టి కాల్చి చంపొద్దు. చంపకపోవడం వల్లనే ఈ దేశం మీద ప్రేమ పోతున్నది. వీడెవడో తిరుపతోట అర్ఫాజ్ సిద్దికీ షేక్, వీడు స్టడీడ్ ఎంబీబీఎస్ ఎట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. వీడెవడు అర్ఫాజ్ సిద్దికీ షేక్. బిపిన్ రావత్ చనిపోయిన రోజు వీడు అర్ఫాజ్ సిద్దికీ. వీడెవడో తిరుపతిలో ఒక సూపు చూడు అరుచుకోర్రి. అది సరే చాలా రోజులు అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఒక జవాన్ భార్యను ఎంత దారుణంగా మాట్లాడతారా మీరు? మీకు అంత ఇష్టం లేకపోతే దేశంలోకి వెళ్ళిపోరి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ మీకు సంబంధించి అది ఇష్యూల వారీగా మాట్లాడడం వేరు. కానీ ఒక దేశం ఈ దేశం కోసం ప్రాణాలు లేనటువంటి చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్ మీద ఆయన చనిపోతే ఇట్లాంటి వెకిలి రాతలా ఇట్లాంటియా? వీడు ఎంబీబీఎస్ చదివిందట, ఎందుకు రాండి చదువు? చచ్చిపో రేపు పొద్దుగాల అవసరమే లేదు. ఈ భూమికి భారం నువ్వు బతుకుంటే నిజంగా కూడా. ఇంకా వీడు బతుకున్నాడంటే ఈ భూమికి భారం. వాని మేపడము, ట్యాక్సులు ఎన్ని ప్రభుత్వ ట్యాక్సులు కడితే వీడు ఎంబీబీఎస్ డాక్టర్ అయిండు. వాని ఎంబీబీఎస్ పట్టా మొత్తం తీసి పడేయాలి. పోయి ఆర్మీలో వాడిని తీసుకుపోయి ఆర్మీ వాళ్ళందరి దగ్గర పోయి ఏంది గొడ్డు చాకరీ ఉంటుంది చూసిరా, వెట్టి చాకరీ చేపియాలి. అట్లయితే కానీ ఈ కుక్కల కొడుకులకు బుద్ధి వస్తుంది. ఇవన్నీ ఇవి ప్రజలారా ఆలోచించండి. సినిమాలలో కూడా ఒక జవానుకు సంబంధించినటువంటి కుటుంబాన్ని వాళ్ళ భార్యనో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళనో వెకిలిగా చూపిస్తే ఆ సినిమాను పలగొట్టండి. అవసరం లేదు. ఆ సినిమా చూడకపోయినా పర్వాలేదు, దాంట్లో వచ్చేటువంటి ఎంటర్టైన్ అక్కర్లేదు. వాడు ఆ సినిమాటిక్ దీని పేరు మీద ఇష్టమైనట్టుగా బిహేవ్ చేస్తారు. అవసరం లేదు, చూపించాల్సినటువంటి అవసరమే లేదు. కామెడీ అయిపోయింది. ఒక వీర జవాన్ చనిపోతే, పెళ్ళైన కొత్తలు చనిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి జీవితం ఏంది, ఏ జీవితం ఏ ఆశతోటి బతకాలే? ఎంతమంది అట్లా చనిపోయినటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరులకు సంబంధించినటువంటి తల్లులు, ఆ వీరులకు సంబంధించినటువంటి శ్రీమతులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది రాబోయ్? దానికోసం ఆలోచించండి. నీకు దమ్ముంటే పోయి బార్డర్లో పోయి గన్ను పట్టుకొని శత్రువు కాలుస్తుంటే ఇది నేను చచ్చిపోయినా పర్వాలేదు రాని గుండె ఎదురుగా నిలబడి కాల్చిరారా నీకు దమ్ముంటే? చాతన కాకపోతే వదిలేయాలి. ఇది మీరు చేసినటువంటి పద్ధతి. ఆలోచించండి. వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలన్నా వద్దా? ఇట్లాంటి వాళ్ళందరినీ వాడెవడైనా పర్వాలేదు, వాడు ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము, ఏ రాష్ట్రము అక్కరే లేదు, వాటితో మనకు సంబంధమే లేదు. కాల్చి పడేయాలన్నా వద్దా? ఇవి కదా మనం చెప్పాల్సింది. ఈ పొద్దున నిజానికి ఈ పేపర్లన్నిటికీ దేశభక్తి ఉంటే ఈ పేపర్లు ఇక్కడ ఎక్కడో అంశుమన్ కుటుంబానికి ఎంత ముద్దు వస్తుందో, అమర సైనికుడు అంశుమన్ భార్యను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో నిన్న కూడా వాడవడో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతట నేను క్షమాపణ చెప్తున్నాని ఒక తండ్రి తన కూతురు చేయబెట్టుకుంటే గలీజ్ మాటలు మాట్లాడు కుక్కల కొడుకు. ఇష్టమున్నట్టుగా మాట్లాడడం, ఇష్టమున్నట్టుగా చేయడం. ఈ వార్త ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టి ఆ అహ్మద్ అనేటువంటి పేరు పెట్టి వాని ఊరు పెట్టి రాళ్లతో కొట్టి సంపురని రాయాలి. అప్పుడు దేశభక్తి ఉంటుంది పత్రికలకు కూడా. మొదటి వార్త అది రావాలి, ఇవన్నీ కాదు. ఈ అక్కరనే లేదు. వస్తే ఎవడన్నా పరిపాలిస్తాడు, లేకపోతే ఓట్లు వస్తే మళ్ళీ ఇంకోటి వస్తాడు. కానీ రాయాల్సింది ఏంది? ఈ వార్త మొత్తం మెయిన్ పేజ్లో రావాలి. ఒక వీర జవాన్ భార్యను వెకిలి చేసినటువంటి కుక్కల కొడుకు వీడు, వాడి ఊరు ఇది, వాని ఫోన్ నెంబర్ ఇది, వాని సంపేన్ రబే ఊరోళ్ళంతా కలిసి అని మళ్ళా మనం భద్రత చట్టం చేతిలో తీసుకోవద్దు కాదు. అక్కరే లేదు అంటున్నా. అట్లాంటి మనస్తత్వం ఉన్నవాడు అక్కర్లేదు ఈ భూమి మీద, ఈ దేశం మీద అక్కరే లేదు. ఎందుకు ఈ దేశానికి వాడు బతికి వేరు, బతికి వేస్ట్. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మళ్ళీ వీళ్ళ గురించి ఎవ్వడు మాట్లాడు. విదేశీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని వాళ్ళ గురించి ఎవ్వడు మాట్లాడు. ఏమనంటే అక్కడెక్కడో అయింది, నార్త్ ఈస్ట్లో ఈ జవాన్లు పోయి రేప్ చేసిరు, వాళ్ళు ఇది చేసిరు, జవాన్లు అట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు. ప్రాణాలు వదిలేరు భయ్. ఎక్కడో ఒకటో రెండో మిస్టేక్స్ ఉంటాయి, వాటిని సరిదిద్దుకుంటారు.
అది కదా కావాల్సింది.